ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. రాజస్థాన్లో ఒక మంగళ ఆయన ఉంటాడనమాట. రాజుగారు ఆయన రోజు అలంకరణ చేసుకోవాలి. ఆ మంగళవాడు చనిపోతాడు. చనిపోతే ఇంకో కొత్త వాడిని వెతికి ఆయన రాజుగారు ఉద్యోగంలో పెట్టుకుంటాడు. అయితే 2 గంటల పనే అతనికి. ఉదయం రాజుగారు దర్బార్కి వచ్చే ముందు బాగా రాజుగారిని డెకరేట్ చేసి పంపించాలి. అయితే ఈ మంగళవాడు చాలా గొప్ప భక్తుడు అనమాట. భక్తులు ఏదైనా సంకీర్తన ఇవన్నీ చేస్తుంటే అక్కడ పోయి వాయిద్యాలు వాయించడం, ఆ సంకీర్తనలో పాల్గొనడం, ఇవన్నీ చేసేటువంటి వాడు. ఒకరోజు ఏమైంది అంటే, ఏదో పండగ పర్వదినము ఈ రాజుగారి దర్బార్కి వెళ్ళే సమయానికి ఒక అరగంట ముందు కొంతమంది భక్తులు నగర సంకీర్తన చేసుకుంటూ వస్తారనమాట. నగర సంకీర్తన చేసుకుంటూ వస్తారు. వస్తే ఈ భక్తుడు అనుకుంటాడు, ఇంకా అరగంట సమయం ఉంది కదా, నేను ఈ సంకీర్తనకి వెళ్తాను, తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళొచ్చు పనికి అని చెప్పి అనుకుని ఆ నగర సంకీర్తనకి వెళ్ళిపోతాడు. అయితే ఆ సంకీర్తనలో ఒక్కోసారి మనకు మంచిగా ప్రవచనం జరుగుతూ ఉంటే టైం తెలీదు. ఒకసారి నేను కలకటాలో మాయాపూర్కి వెళ్ళి వస్తూ ఉన్నాం. మేము రైల్వే స్టేషన్కి వచ్చేసరికి ట్రైన్ 5 గంటలో 6 గంటలో లేట్ అన్నారు. భక్తులందరూ కూడా చాలా నిరుత్సాహపడ్డారు. అందులో కలకటా స్టేషను చాలా సుగంధభరితంగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడే అట్టుంటే 30 సంవత్సరాల కిందట ఇంకెట్టుండేదో ఊహించుకోండి. మరి ఈ గబ్బులో ఈ సుగంధంలో ఇంక 5-6 గంటలు ఎట్లా కూర్చోవాలని భక్తులందరూ కూడా నిరాశ చెందారు. సరేలే అని చెప్పి అందరం లగేజీలు పెట్టుకొని అట్లా కూర్చున్నాము ప్లాట్ఫామ్ మీద. తర్వాత ఎవరో ఒక భక్తుడు ఏదో ఒక ప్రశ్న అడిగాడు. ఇంకా ఆ ప్రశ్న అట్లాగా మాకు ట్రైన్ వచ్చి హారన్ కొట్టేంత వరకు కూడా మాకు తెలియలేదు 5 గంటలు ఎట్లా గడిచిపోయిందో. జస్ట్ అట్లా గడిచిపోయింది. సో అట్లాగా ఆధ్యాత్మిక చింతనలో ఒక్కోసారి చాలామంది భౌతికంగా ఉండేటువంటి వ్యక్తులు టైం పాస్ కావట్లేదు అంటూ ఉంటారు. కానీ మనకు నిజంగా భక్తిలో ఉండే వాళ్ళకి రోజు ఎట్ట గడిచిపోతుందో తెలియదు. మొన్న జన్మాష్టమి అయిపోయినట్టుంది, మళ్ళీ జన్మాష్టమి వచ్చేస్తూ ఉంది. జస్ట్ పండగలు, అరే మొన్నే కదా అయిపోయింది అనుకున్నాం, మళ్ళీ పండగలు వచ్చేస్తూ ఉన్నాయి. సో రోజులు అట్లాగా తెలియకుండా జరిగిపోద్ది. ఎందువల్ల భగవత్ చింతనలో బయట ఉండేవాడికి ఒక రోజు గడపడానికి వాడు ఎన్నెన్ని వ్యాపకాలు పెట్టుకుంటాడు. అబ్బా టైం అస్సలు పాస్ కావట్లేదు అని చెప్పి వాడికి పిచ్చి పట్టేస్తుంది ఒక రోజు గడవడానికి. మనకు రోజులో ఇంకొన్ని గంటలు ఎక్స్ట్రా ఉంటే బాగుండేమో, పనులు చేయడానికి సేవ చేయడానికి సరిపోవట్లేదు నిజంగా నిమగ్నమైన భక్తులకి అట్లాగా ఉంటుందన్నమాట. సో ఈయన వెళ్ళాడు ఆ నగర సంకీర్తనకి. ఆ సంకీర్తనలో నిమగ్నమయ్యాడు. అక్కడ రాజుగారి దగ్గరికి డ్యూటీకి వెళ్ళాల్సిన సమయం ఆయనకి ఏం తెలియలేదు. కొంతమంది ఆ రాజ దర్బార్లో పనిచేసే వాళ్ళు ఈయన్ని సంకీర్తనలో శుభ్రంగా డ్యాన్స్ చేసుకుంటూ సంకీర్తన చేసుకుంటూ చూశారనమాట. వాళ్ళు వెళ్ళిపోయి రాజుగారికి ఫిర్యాదు ఇచ్చారు, చూడండి మీకు చేయాలి కదా సేవ, ఆడక్కడ భక్తి ఇక్తి అని నగర సంకీర్తనకి వెళ్ళిపోయాడు, ఇక్కడ మీకు ఆలస్యం అయిపోతుంది, అది ఇది అని చెప్పారు. రాజుకు చాలా కోపం వచ్చేసింది. నేను ఇప్పుడు చింపిన జుట్టుతోటి అలంకరణ లేకుండా దర్బార్లోకి ఎట్లెళ్తాను, అది ఇది అని చెప్పి కోపడుతూ ఉన్నాడు. కోపడుతూ అట్లా వచ్చి బయటకు చూశాడు. చూస్తే ఈ మంగళవాడు అక్కడ కూర్చొని ఉన్నాడని. నేను వచ్చి చాలాసేపు అయింది స్వామి, మీరు లోపల ఉన్నారని. ఇదంతా లోపల డిస్కషన్ జరుగుతూ ఉంది. వాళ్ళు వెళ్ళి చెప్పారు కదా ఆయన అసలు రాలేదని చెప్పి, అందుకని నేను బయటికే రాలేదు అంతపురం లోపల నుంచి డెకరేట్ చేసి. సో నేను వచ్చి చాలాసేపు అయింది అని. సరే రా వాళ్ళు ఏంది అట్లా చెప్పారని, ఏమో నాకు తెలియదు, నేను వచ్చి చాలాసేపు అయిందని. ఈయన వచ్చి డెకరేషన్ చేసి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈయన సంకీర్తనలో తేరుకొని సమయం ఆలస్యం అయిపోయిందని చెప్పి పరుగున వచ్చారనమాట. పరుగున వచ్చేసరికి రాజు దర్బార్లో శుభ్రంగా అలంకరణ చేసుకుని కూర్చొని ఉన్నాడు. నేను అదంతా దర్బార్ అయిపోయిన తర్వాత క్షమించండి అన్నాడు. దేనికన్నా, మీకు అలంకరణ చేయకుండా నేను ఏంటి భలేవాడివే, అలంకరణ చేశావు కదా, నేను ఈరోజు అద్దంలో చూసుకుంటే ముందు రోజుల్లో కన్నా ఈ రోజే చాలా చక్కగా సుందరంగా అలంకరణ చేసావు అని చెప్పి అనుకున్నాను, అలంకరణ చేయలేదంటావేంటి, అదేంటి ఇదేంటి అన్నాడు. లేదండి నేను అక్కడ నగర సంకీర్తనలో ఉంటూ నేను అలంకరణ చేయలేదు అని చెప్పన్నాడు. లేదు నువ్వు వచ్చి చేసావు కదా అన్నాడు. అప్పుడు ఇతనికి అర్థమైంది, ఈయన భగవత్ సేవలో ఉండేసరికి భగవంతుడు మంగళవాని రూపం తీసుకొని ఆ భక్తుడిని కాపాడడానికి వచ్చాడు. మంగళవాడి రూపం భగవంతుడు తీసుకొని ఆ భక్తుడిని కాపాడడానికి వచ్చాడనమాట.
సో ఈ రకంగా ఎవరైతే భగవద్భక్తిలో ఉండి ఆ కర్మలన్నీ ప్రక్షాళన చేసుకొని శుద్ధ భక్తి చేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తుల్ని కాపాడడానికి భగవంతుడు ఎల్లవేళ్ళలా ఉంటాడు. కానీ కర్మ ఏదైతే మిగిలిందో అది మాత్రం ఎవడైనా అనుభవించాలి. అయితే భక్తి ఎట్లా సహకరిస్తుంది అంటే ఆ కర్మని ఎదుర్కొనేటప్పుడు మామూలుగా శక్తి ఉండదు. ఈ భక్తి బలాన్ని ఇచ్చి ఆ కర్మని వాడు తట్టుకొని నిలబడేటువంటి సామర్థ్యాన్ని కల్పిస్తుంది భక్తి. తర్వాత రెండవది ఏంటి అంటే కొత్త పాపకర్మలు చేయకుండా అతన్ని కాపాడుతుంది అనమాట. సో అందుకని ఈ శ్లోకం ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తికైనా కానీ కృష్ణ భక్తి అనేటువంటిది కష్టాల నుంచి రక్షిస్తుంది అని చెప్తూ ఉన్నారు. సో అందువల్ల ప్రాథమికంగా బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి భగవద్భక్తిని అలవర్చుకొని మనం జీవితాన్ని గడపాలా. అప్పుడే మనం రక్షింపబడేదానికి అవకాశం ఉంటుంది. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? महाभारत में प्रभु భగవద్గీత విష్ణు సహస్రనామం తెలుస్తుంది. అందులోనే సనాతన సుజాయితీయం అని అన్నారు. అది ప్రభు భాగం సనాతన సుజాయితీయం అనే భాగం అనేది ఏంటో ప్రభు జరిగే మహాభారతంలో భగవద్గీత, విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా ఉన్నాయి అనేది తెలుసు. సనాతన సుజాయతీయం అనేటువంటిది ఏదో ఉంది, అదేంటి అని చెప్పి అంటున్నారనమాట. అంటే మహాభారతం అది పెద్ద సముద్రం. దాంట్లో ఏదో ఒక పదం ఏంటి అంటే అది మనం ఆ కంటెస్ట్ ఏ సందర్భంలో అది చెప్పారు అనే దాన్ని బడితే మనం ఏదైనా దాని గురించి చెప్పగలం అన్నమాట. సో అంటే నేను అనుకోవడం ఇది భీష్మ పితామహుడు ఆయన ధర్మరాజుకి కొన్ని బోధనలు చేస్తాడనమాట. దానికి సంబంధించినటువంటి విషయంగా ఉన్నట్టుంది. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా, డౌట్స్? ఎనీ అదర్ డౌట్స్? ప్రతి కర్మకి ప్రతిచర్య అనుభవించబడుతుంది. కానీ అజామిల విషయంలో ఆయన భగవన్ నామాన్ని ఒకసారి స్మరించడం వల్ల దాని నుంచి రిజల్ట్ వచ్చేసారు. ఇప్పుడు సందేహం ఏంటి అంటే ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంది అన్నారు. మరి అజామిలుడు ఆయన ఒక్కసారి నారాయణ అన్నంత మాత్రాన ఆయనకి ఉపశమనం కలిగింది కదా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా అనేటువంటిది ప్రశ్న అనమాట. అదే మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప అదృష్టం ఏంటి అంటే నేను ఇంతకుముందు ప్రవచనాల్లో కూడా చెప్పాను, మనమేదో భగవత్ సంబంధమైనటువంటి పేర్లు పిల్లలకు పెట్టుకుంటాం. ఆయన ఆ యమకింకర్లు వచ్చినప్పుడు టక్కని చెప్పి నారాయణ అనలేదు. ఆయన కుమారుడి పేరు నారాయణ అని పెట్టుకోవడం వల్ల రోజులో కొన్ని వందల సార్లు ఆ పిల్లవాడిని సంబోధిస్తూ నారాయణ 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 అంటూ ఉన్నాడు. అది అట్లా యాడై ఆయన లాస్ట్లో ఆ యమకింకర్లు వచ్చిన తక్షణమే ఆ సుకృతి ఫలమంతా కూడా యాడ్ అయ్యి ఆయన నారాయణ అనేటువంటి స్థితికి వచ్చిందనమాట. సడన్ ఆయన పాపాలు చేసుకుంటూ ఇంకా నారాయణే అనకుండా ఆయన సడన్గా నారాయణ అని అనలేదు. ఆయన కుమారుడి పేరు అది పెట్టుకోవడం వల్ల వాడిని పిలవాలంటే ఆ పేరు పిలవాలా. సో అందుకని నారాయణ నారాయణ అని వాడిని పిలుస్తూ 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 అది సాధన అయింది. అది సాధన అయింది. మనం కూడా ఏంటి అంటే ఇక్కడికి సడన్గా వచ్చేయలేదు. ఏదో జన్మలో రథయాత్ర జరుగుతూ ఉంటే రథయాత్రలో పాల్గొని కొంచెం ప్రసాదం తిన్నాము. ఆ రథయం మీద భగవంతుని దర్శనం చేశాము. ఎక్కడో
నగర సంకీర్తన చేస్తూ ఉంటే అది విన్నాము. మన పూర్వీకులు పూజలు చేస్తూ ఉంటే వాళ్ళకేదో సహకరించాము, వాళ్ళకేదో సేవ చేశాము. అట్లీస్ట్ పండగ పర్వదినాల్లో అయినా కానీ భగవత్ నామం చేసాం, భక్తి చేశాము. ఇటువంటివన్నీ ఆ సుకృతి ఫలం యాడ్ అవుతూ ఇప్పుడు ఈ స్థితికి వచ్చి ఇక్కడ కూర్చునే స్థితికి వచ్చామన్నమాట. సో అందువల్ల ఇదేదో ఒక్క రోజులో జరిగింది కాదు. అందుకనే భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత, ఎన్నో జన్మలు, ఒక్కో జన్మలో చాలామందికి మన వాళ్ళకి అర్థం కాదు, భక్తులకు కూడా. నాయన సేవ బాగా చేసుకోండి అంటే వాళ్ళు చాలా చేసేసాను, ఎముకలు అరిగిపోయి ఉన్నాయి, ఇంక చాలు. అది ఎవరికి? నిన్ను ఉద్ధరింపజేసుకునే దానికి. చాలా చేసేసుకొని ఉంటే ఎందుకు ఇక్కడ ఉంటాం? ఇంకా చాలా చేయలేదు కాబట్టి, ఇంకా కర్మ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఉన్నాం ఇక్కడ. సో ఎక్కువ చేసుకుంటే ఆ కర్మ, భక్తి రసామృతం ఏం చెప్తుంది? అరణ్యం దహింపబడుతూ ఉంటుంది. ఆ దహింపబడేటువంటి అరణ్యంలో ఎంత ఇంధనం వేసినా కానీ అది మాడి మసైపోతుంది. ఎందువల్ల? ఆ దావాగ్ని అటువంటిది. ఈ పవిత్ర భక్తియుక్త సేవ అన్నటువంటి దావాగ్ని ఎంత పాపాన్నైనా కానీ హరించేస్తుంది. సో మనం అది చేసుకోవాలా. ఎవరిని వాడు ఉద్ధరింపజేసుకునే దానికి చేసుకోవాలి. వీళ్ళకి అది అర్థం కాక సేవ ఎట్ట తప్పించుకోవాలా అది ఇదని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది వాళ్ళ దురదృష్టం. ఎందువల్ల అంటే భగవంతుడు ఒకటే చెప్తాను, దుర్యోధనుడు సభలో భగవంతుడు స్వయంగా వచ్చాడు. ఏంది? సంధి చేయడానికి భగవంతుడు స్వయంగా వచ్చాడు. వచ్చి భగవంతుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, 5 ఊర్లు ఇవ్వయ్యా పాండవులకి, 5 ఊర్లు ఇవ్వయ్యా అంటున్నాడు. దుర్యోధనుడు మనసులో అనుకుంటున్నాడంట, ఈయన బయట కూర్చొని 5 ఊర్లు ఇమ్మంటున్నాడు, లోపల కూర్చొని ఒప్పుకోవద్దు అంటున్నాడు పరమాత్మగా. లోపల కూర్చొని పరమాత్మగా ఒప్పుకోవద్దు అంటున్నాడు. ఇప్పుడు పరమాత్మ ఆయన అనుమతించాలా? అనుమతించకపోతే ఏది జరగదు. మత్త స్మృతి జ్ఞానం అపోహనంశ, తెలివితేటలు, జ్ఞాపక శక్తి అన్నీ ఆయనే ఇస్తాడు. దేన్ని బట్టిస్తాడు? కర్మను బట్టిస్తాడు. ఎందుకని లోపల కూర్చొని చెయ్యొద్దు అంటున్నాడంటే, వీడికి పాపాలకి 5 ఊర్లు ఇస్తే రక్షింపబడిపోతాడు. వీడు చేసిన పాపాలకి 5 ఊర్లు ఇచ్చి రక్షింపబడకూడదు, శిక్షింపబడాలా. అందుకని లోపల కూర్చొని వద్దు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎవరికైనా భక్తుడికి కూడా నువ్వు సేవ చెయ్యొద్దు అని లోపల పరమాత్మ తెలివిగా ఐడియాలు ఇస్తున్నాడు అంటే, వీడు చేసే పాపాలకి అపరాధాలకి ఇంకా కొన్ని రోజులు ఇక్కడ పడి మగ్గాల అని చెప్పి చేయనీయకుండా లోపల కూర్చొని నిరుత్సాహపరుస్తున్నాడు. ఎవరన్నా భక్తుడిని సేవ చేయొద్దు అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఇంత చాలా సూక్ష్మమైన పాయింట్ ఎంతమంది బుర్రలోకి వెళ్ళింది కూడా తెలియదు. ఎందువల్లంటే నన్ను చూస్తున్నారు కానీ అది లోపల కూడా, ఎవరి కర్మ బాగుంటే వాడి బుర్రలోకి వెళ్తుంది, లేకపోతే వాడు అట్టే చూస్తూ ఉంటాడు, వాడికి ఏం అర్థం కాదు, చేసుకుంటూ పోతూ ఉంటాడు. మళ్ళీ సేవ తప్పించుకోబోతాడు, సాధన తప్పించుకోబోతాడు, తప్పులు చేసుకుంటూ పోతాడు. ఎందువల్లంటే ఆడి మనసు ఎక్కడో ఉంది. పరమాత్మ ఆ మనసును లగ్నం చేయాలన్నా కానీ వాళ్ళు కొంచెం అర్హత ఉండాలా, కోరుకోవాలి. సో దుర్యోధనుడు నేను ఇవ్వనన్నాడు. ఎందువల్లంటే పరమాత్మ వద్దని చెప్తున్నాడు. ఎందుకు వద్దని చెప్తున్నాడంటే, నువ్వు చాలా పాపాలు చేసావు, నువ్వు శిక్షింపబడాలి. సో అందుకని చెప్పి మనం ఏంటి అంటే, భగవంతుడి సేవ ఆయనకేం కరువు లేదు. ఇక్కడేదో మనల్ని ఉద్ధరించడానికి ఆయన నిలబడుకొని అనుగ్రహంగా ఉన్నాడు. కానీ వైకుంఠంలో, గోలోక బృందావనంలో అనంత కోటి భక్తులు ఆయన పాదాలు సేవించుకుంటూ ఉన్నారు. మనం చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ప్రభుపాదులు వారు చెప్తాడు, దేశానికి రాజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏం జరుగుతుందని చెప్పి ఆలోచన ఏమైనా పెడతాడు చెప్పండి. ఇప్పుడు మోదీ ఉదయం లేయంగానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంతమంది ఖైదీలు ఉన్నారు, ఏమేం జరుగుతూ ఉంది అని ఏమైనా ధ్యానం పెడతాడు? లీస్ట్ బాదర్డ్ ఇక్కడ ఏం జరుగుతుందో. అట్లాగే ఈ భౌతిక జగత్ అనేది ఆవాల గింజ అంత. ఇక్కడ మనం సేవ చేస్తే ఎంత, సేవ చేయకపోతే ఎంత. ఆధ్యాత్మిక జగత్తులో ఉండే భగవంతుడు పెద్ద ధ్యానం పెట్టడు. ఎవడైతే పవిత్రమైన చిత్తంతో శరణాగతుణ్ణి అని చెప్పి ప్రేమతో ఆయన కైంకర్యంలో నిమగ్నమవుతాడో వాడి మీద దృష్టి పెడతాడు భగవంతుడు. అంతేగాని అవకాశం వచ్చినా నేను తప్పించుకుంటాను సేవ, నేను సాధన చేయను అని పోవాలి, పట్టించుకోడు. సో అందుకని అజామిలుడు ఏంటి అంటే,
ఆయన అప్పటికప్పుడు ఆయనకి ఇది కలగలేదు, ప్రేరణ కలగలేదు. అప్పటికప్పుడు కలిగింది కాదు. ఆ కుమారుడి పేరు అట్లా పెట్టుకోవడం వల్ల ఆయన జపిస్తూ ఉన్నాడు, చాంటింగ్ చేస్తూ ఉన్నాడు. అట్టని చెప్పి ఆయనకేం డైరెక్ట్ మోక్షం కూడా రాలేదు. ఆయన ఏం చెప్పారు, హరిద్వారానికి పోయి అక్కడ పూర్ణత్వాన్ని సంపాదించు, తర్వాత నీకు మోక్షం వస్తుందని. ఆయన అక్కడి నుంచి హరిద్వారానికి వెళ్ళి, అంటే అది ఒక రకంగా చెప్పాలంటే అప్పుడప్పుడు సైంటిఫిక్గా మనోళ్ళు చెప్తుంటారు, సోల్ ఏదో అంటారు దాన్ని, ఆత్మ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన ఎక్స్పీరియన్స్, అది అజామిలుడిది అని లాగడానికి వచ్చేసారు అజామిలుడిని. తర్వాత నారాయణ అని చెప్పించడం వల్ల విష్ణుదూతలు వచ్చి మళ్ళీ అనుగ్రహించారు. మళ్ళా ఆయనకి సెకండ్ ఛాన్స్, రెండవ అవకాశం లభించిందన్నమాట. అంటే ఒక్కోసారి ఇటువంటి తిన్నప్పుడు మనకు కూడా కొంచెం కోరికలు కలుగుతాయి. ఏంటి అంటే అజామిలులాగా మనం కూడా అన్ని పనికిమాలిన పనులు చేసేసి టక్కని చెప్పి నారాయణ అనేద్దామా, అది కుదరదు. అందులో ఇంకోటి ఏంటి అంటే అజామిలుడు పూర్వాశ్రమంలో చాలా నిగ్రహం కలిగిన వాడు, తర్వాత చాలా సాధకుడు, చాలా తపస్వి, చాలా భక్తియుక్త సేవలు చేసిన వాడు. ఏదో పొరపాటున మనకు ఉదాహరణగా ఉండడానికి నాయన జాగ్రత్త లేకపోతే ఎట్టుంటుంది అనే దానికి అదేదో జరిగింది. అంతేగాని వాళ్ళందరూ చాలా గొప్ప మహాత్ములు, వాళ్ళు చిన్నోళ్ళు కాదు, చాలా గొప్ప మహాత్ములు వాళ్ళు. కొంచెం చెమటైనా ఫ్యాన్లు ఎందుకు ఆపేస్తామంటే నా వాయిస్ కన్నా దాని వాయిస్ ఎక్కువ ఉందని ఆపేస్తాం. ఏందో కొంచెం హెలికాప్టర్ సౌండ్లు వస్తుంటాయి. మీ సందేహం జగద్గురు శ్రీల ప్రభుపాద్ की, ग्रंथराज श्रीमद् भागवतम की, राधा गोपीनाथ की, राधा पार्थसारथी की, राधा कृष्ण चंद्र की, जगन्नाथ बलदेव सुभद्रमाय की, गोविंद श्रीनिवास की, गौर निताय की, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल।